మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్నటువంటి కోపేశ్వర ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందాం. కోపేశ్వర ఆలయం ప్రత్యేకతలు ఏంటంటే, దక్షయజ్ఞ పూర్తయిన తర్వాత శివుడు కోపంగా ఉండడం వల్ల, పార్వతీదేవి చనిపోయినటువంటి కారణంగా కోపంగా ఉండడం వల్ల శివుని ఇక్కడికి తీసుకొచ్చి విష్ణు శాంతపరచాడు. కాబట్టి శివుడు కోపంగా ఉన్నాడు కాబట్టి కోపేశ్వరుడు అని చెప్పేసి, శివుడు విష్ణు ఒక్క దగ్గర కొలవారు కాబట్టి కోపేశ్వర ఆలయం అని చెప్పేసి ఇక్కడ స్థలపురాణం చెప్తుంది. ఇక్కడ ఉన్నటువంటి శివలింగాలు రెండు ఉంటాయి. ఒకటి శివుడు గురించి, ఇంకొకటి విష్ణు గురించి ఉంటుంది. ఈ ఆలయాన్ని సామాన్య శకం 1109వ సంవత్సరం నుంచి 1178వ సంవత్సరం మధ్యకాలంలో సామాన్య శకంలో గండరాదిత్యుడు అని చెప్పేసి చోళ మహారాజు లేకుంటే శిలహర మహారాజు కట్టించాడన్నటువంటి ప్రతీతి. ఈ శివాలయంలో నంది ఉండకపోవడం ప్రత్యేకత. ఇక ఈ శివాలయం 4 మండపాలు ఉంటాయి. ఒకటి స్వర్గ మండపం, 2 అంతర మండపం, 2 గర్భ మండపం, సభా మండపం ఉంటుంది. ఇక ఈ ఆలయంలో ఉన్నటువంటి స్వర్గ మండపం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ ఆలయం యొక్క స్వర్గ మండపంలో 48 స్తంభాలు ఉంటాయి. అయితే 48 స్తంభాలలో ఉన్నటువంటి 12 స్తంభాలు ప్రత్యేకమైన వృత్తాకారంలో కక్షను ఏర్పాటు చేస్తాయి. అవి పైభాగంలో ఆ నీలాకాశం కనిపించేలాగా ఉంటాయి. నీలాకాశం కనిపించినటువంటి ఆ 12 స్తంభాలు ఏర్పాటు చేసినటువంటి ఆ వృత్తాకారం ఏర్పాటు చేసినటువంటి 12 స్తంభాలు 12 రాశులు గుర్తుగా పిలుస్తారు. ఇక త్రిపురారి పౌర్ణిమ అంటే కార్తీక పౌర్ణిమ రోజు సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు చంద్రుడు ఆ యొక్క స్వర్గ మండపం మధ్య భాగంలో కనిపిస్తుంటాడు. ఇది ప్రత్యేకత. అలాగే ఈ మండపం తర్వాత నెక్స్ట్ ఈ శివాలయం అంతా కూడా శంఖాకారంలో ఉంటుంది. ప్రతి వేసవి సమయంలో మే 4 నుంచి మే 8 వరకు శివుని యొక్క లింగం పైన సూర్యుని కిరణాలు పడి దేదీప్యం మనకు కనిపిస్తుంది. ఇక ఆ తర్వాత ఈ ఆలయం పైన ఆదిల్ షా అని చెప్పేసి ముస్లిం రాజు దండయాత్ర చేయడం వల్ల ఎన్నో ప్రత్యేకతలు నాశనమైందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేవాలయమైనా ప్రత్యేకతలు కలిగి ఉన్నటువంటి దేవాలయమే అడుగడుగునా సనాతనంగా కనిపించడం అంటే అధునాతనమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు.